హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ పిస్తా కుల్ఫీ అండి. రండి, ఈ కుల్ఫీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తా. పొయ్యి మీద ఒక కడాయి పెట్టండి. ఈ కడాయిలో మనం ఇప్పుడు పాలు వేడి చేయాలండి. దానికోసం 1.5 కప్పు పాలు తీసుకుంటున్నామండి. ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ దొరికిందంటే అది తీసుకోండి. ఫుల్ ఫ్యాట్ క్రీమ్ ఉన్న మిల్క్ అయితే మనకు ఇంకా టేస్టీగా ఉంటుందండి. అందుకని ఇప్పుడు మనం తీసుకున్న కొలత అనేది 1.5 కప్ అండి. ఇప్పుడు మనం తీసుకున్న పాలని బాగా బాయిల్ చేయాలి. పాలు అనేది మనం తీసుకున్న క్వాంటిటీకి ఇంత కొద్దిగా తక్కువ అవ్వాలండి. అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. దీని లోపల మనకు కావాల్సిన మిగతా సామాన్లు ఏంటి అనేది చూసేస్తాం రండి. 1/2 కప్పు పిస్తా తీసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నానండి. అలానే 1/2 కప్ అంతా బాదం తీసుకొని గ్రైండ్ చేసి తీసుకున్నానండి. గార్నిషింగ్ కోసం మనం పిస్తా బాదం 2 కట్ చేసి తీసుకున్నాను. పిస్తా కుల్ఫీ కాబట్టి గ్రీన్ కలర్ వాడుతున్నానండి. అలానే 1 టీ స్పూన్ అంతా కార్న్‌ఫ్లోర్ స్టార్చ్ తీసుకున్నామండి. 1/2 కప్ అంతా షుగర్ తీసుకుంటున్నాం. పించ్ సాఫ్రాన్ వాడుతున్నామండి. ఇక్కడ సాఫ్రాన్ అనేది ఆప్షనలే, లేదంటే మనం వదిలేయచ్చు. పొయ్యిలో మనం పాలు పెట్టేయండి. పాలు అనేది కొద్దిగా దగ్గరగా అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కార్న్‌ఫ్లోర్ని వేయాలి. మనం తీసుకున్న కార్న్‌ఫ్లోర్లో 1 టేబుల్ స్పూన్ పాలు వేసి బాగా కలిపి దీన్ని పాలలో కలిపేయండి. పాలలో కలిపిన వెంటనే మనం కలుపుతూ రావాలండి, లేదంటే అది కింద అడుగు పట్టిపోతుంది. అందుకని కలుపుతూ ఉండండి. ఈ స్టేజ్లోనే మనం కొద్దిగా కుంకుమ వేసి కలుపుకోండి. మనం కార్న్‌ఫ్లోర్ స్టార్చ్ చేసాం కాబట్టి పాలు అనేది కొద్దిగా చిక్కబడుతుందండి. దీని తర్వాత మనం మిగతా సామాన్ని యాడ్ చేసుకుంటామండి. 2 మినిట్స్ తర్వాత అండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పిస్తా పౌడర్ని యాడ్ చేస్తున్నామండి. పిస్తా పౌడర్ యాడ్ చేసి బాగా కలపండి. కలిపేసి పాలు అనేది ఒక పొంగు రావాలి. పొంగు వచ్చిందంటే మనకు ఆ పచ్చి వాసన పోతుందండి. ఇలా ఒక పొంగు వచ్చినంత వరకు వెయిట్ చేయండి. చూడండి, ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం తీసి పెట్టుకున్న బాదం పౌడర్ని కూడా వేసుకోవాలండి. బాదం పౌడర్ని వేసి మంచిగా కలపండి. కలిపేసి ఒక 15 సెకండ్స్ వదిలేండి. తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుంటాం. చూడండి, ఇక్కడ మనం వేసిన బాదాము పిస్తా పౌడర్ 2 పాలతో బాగా కలిసి చిక్కగా వచ్చిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి పెట్టుకున్న 60 గ్రాములు షుగర్ వేసి కలుపుకోవాలండి. షుగర్ వేసిన తర్వాత మనకు కొద్దిగా వాటరీగా అనిపిస్తుంది, కానీ మనం కలుపుతూ ఉంటే అది కరెక్ట్ సెట్ అయిపోతుందండి. చూడండి, ఇలా వీడియోలో ఉన్నట్టు మీరు బాగా కలిపి తీసుకోవాలి. మనం షుగర్ వేసి ఒక 30 సెకండ్స్ వేడి చేసామంటే మనకు వీడియోలో ఉన్నట్టు వచ్చేస్తుందండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అంతా యాలకుల పొడి వేస్తున్నానండి. యాలకుల పొడి వేసి బాగా కలిపిన తర్వాత పొయ్యిని ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసిన తర్వాత మనం తీసి పెట్టుకున్న గ్రీన్ కలర్ని ఒక 2 డ్రాప్స్ వేసి కలుపుకోండి. ఇక్కడ కలర్ అనేది పూర్తిగా ఆప్షనలే అండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే ఈ స్టెప్ని మీరు స్కిప్ చేయొచ్చు. కలర్ వేసి కలిపిన తర్వాత ఇదిని వదిలేయండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం మోల్డ్కు మార్చుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా ఉన్నట్టు మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మోల్డ్కు మార్చుకుంటామండి. మనం ఇప్పుడు దీన్ని కుల్ఫీ మోడ్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాలండి. దానికి ముందు కుల్ఫీ మోడ్లో కొంచెం కట్ చేసిన బాదం పప్పు పిస్తా పప్పు వేస్తున్నామండి. ఇలా వేసిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుల్ఫీ బ్యాటర్ని దీంట్లో వేయాలి. ఇలా మనం రెడీ చేసుకున్న ఈ కుల్ఫీ చాలా నట్టిగా సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే మనం దీంట్లో 1/2 కప్ అంతా బాదాము అలానే పిస్తా వాడుతున్నాం కాబట్టి పిల్లలకు చాలా నట్స్ నోటుకు తగులుతుందండి. హెల్దీ కూడా. మనం ఇలా రెడీ చేసుకున్న ఈ కుల్ఫీని ఒక్కసారి ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసేయండి. అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసి మధ్యలో ఒక చిన్న హోల్ వేసి మనం రెడీగా పెట్టుకున్న ఐస్ క్రీమ్ స్టిక్స్ని దీంట్లో గుచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. 8 అవర్స్ మనం ఫ్రిడ్జ్లో పెట్టాలండి. 8 అవర్స్ మనం పెట్టి తీసుకున్నామంటే మనకు కుల్ఫీ అనేది సూపర్గా సెట్ అయి వస్తుంది.
రండి ఇప్పుడు ఈ కుల్ఫీ మోల్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి 8 అవర్స్ తర్వాత తీస్తాము. మనకు కుల్ఫీ ఎలా సెట్ అయ్యి వచ్చింది అనేది చూస్తాం. 8 అవర్స్ తర్వాత మనకు కుల్ఫీ ఎలా సెట్ అయ్యి వచ్చింది అన్నది చూస్తాం రండి. మెల్లగా ఈ అల్యూమినియం ఫాయిల్ పేపర్ని తీసేయండి. తీసేసి మనం ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టాం కాబట్టి మెల్లగా అది తిప్పారంటే మనకు కుల్ఫీ అనేది బయటకు వచ్చేస్తుందండి. మీ దగ్గర కుల్ఫీ మూడు లేదంటే ఒక హైట్ ఉన్న గ్లాస్లో వేసాను మనం తీసుకోవచ్చు. కట్ కుల్ఫీ లాగా మనం కట్ చేసి తినొచ్చండి. కుల్ఫీ మూడు నుంచి తీయకముందు ఒక్కసారి డౌన్ పార్ట్ని రన్నింగ్ వాటర్లో చూపించి మీరు తీసుకున్నారంటే సూపర్గా వస్తుంది. చూడండి మనం వేసిన ఆ నట్స్ అనేది కుల్ఫీలో టాప్ పోర్షన్కి వచ్చింది. పిల్లలు తింటున్నప్పుడు వాళ్ళకు నోటుకు ఆ బాదం పప్పులు పిస్తా పప్పులు వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి. చాలా ఈజీగా మనం ఈ కుల్ఫీస్ని ఇంట్లో చేయొచ్చండి. చూడండి ఎంత ఈజీగా మనకు కుల్ఫీస్ అనేది డిమోల్డ్ అయ్యి వస్తుందని. అంతే అండి, చాలా ఈజీగా మనకు ఇంట్లోనే కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో సేమ్ కొలతలతో ఈ పిస్తా కుల్ఫీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ పిస్తా కుల్ఫీ రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.